నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రాజకీయ పరిస్థితులు చూస్తే ఏం జరుగుతున్నాయి, ఏం జరగబోతున్నాయి, ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. లోక్సభ ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయి, తెలంగాణ రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది అనేది చర్చ నడుస్తుంది. మరి ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి అన్నీ తొమ్మిది తేల్చుకోవడానికి ఒక విధంగా చెప్పాలంటే ఒక డైరెక్ట్ ఫైట్, స్ట్రైట్గా కేసీఆర్ మీద కామెంట్లు చేయడం, స్ట్రైట్గా కేసీఆర్ని విమర్శించడం, ప్రజల్లో ఒక విధమైన చర్చకు దారితీశాడు. మరి ఆ యాక్టివ్నెస్సే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి రెండు పదవుల్లో ఒక పదవి, అధికార పదవి రేవంత్ రెడ్డి ఉంటాడు. పిసిసి పదవిని మరి వేరే వారికి ఇవ్వడానికి పార్టీ అధిష్టానం, ఢిల్లీలో ఉన్న 10 జన్పద్ కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరి ఒకవేళ అలాంటిదే జరిగితే తెలంగాణలో పిసిసి ప్రెసిడెంట్గా ఎవరున్నారు, మరి సీనియర్లు ఎవరు, మరి అది కూడా పిసిసి ప్రెసిడెంట్ నియామకం జరగాలంటే మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు కూడా పిసిసి అధ్యక్ష నియామకం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఎవరిని నియమించే అవకాశం ఉందో, లేకపోతే వారు అనుయాయుల్లో ఎవరిని ఎంపిక చేసుకుని ఆలోచన చేస్తారంటే బయటకు వస్తున్న సమాచారం ఏంటంటే మరి అనుంగ శిష్యురాలు, ఒక సోదరులాగుండే సీతక్క ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. సీతక్కని తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్గా పెట్టే ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మరి పిసిసి ప్రెసిడెంట్గా చాలామంది ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నారు, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నారు, బీసీ సామాజికలు ఉన్నారు, సీనియర్లు కూడా చాలామంది ఉన్నారు. వి హనుమంతరావు గారు లాంటి వాళ్ళు, జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, అదేవిధంగా దామోదర, అదే పార్టీలో చాలామంది సీనియర్స్ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా పిసిసి పదవిని ఆశించే స్థాయిలో ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం తన అనుచర గణంలోనే ఒకరికి పిసిసి ప్రెసిడెంట్గా తెలంగాణకి ఇప్పించే ఆలోచనలు ఉన్నట్టు తెలిసింది. ఏదైనా కొద్ది రోజుల్లో తెలంగాణలో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి తప్పుకోవడం, కొత్త వ్యక్తి మహిళ పిసిసి ప్రెసిడెంట్ అవుతారా, ఆంధ్రప్రదేశ్లో షర్మిలా గారు ఎలాగో తెలంగాణలో కూడా ఒక మహిళను పెట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయాలని ఆలోచన చేస్తుందా, అలాంటిదే జరిగితే సీతక్కే ఛాన్స్ వస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,